పోయిన 5 సంవత్సరాలు 19, 24 భూసార పరీక్షలు కూడా నిలిపేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో భూసార పరీక్షలు పెట్టి భూసార పరీక్షల ఆధారంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి తర్వాత ఏదైనా బ్యాలెన్సింగ్ ఉంటే ఇస్తున్నాం. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది, కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే తొందరగా పనిచేయాలని స్టీరాయిడ్స్ కూడా ఇస్తారు. మైల్డ్ వెరైటీ ఇవ్వాల్సిన అవసరం అంటే ఇచ్చినా పర్లేదు కానీ ఎక్కువ ఇస్తే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. భూమికి కూడా అంతే. ఈ రోజు మీకు యూరియా తక్కువ ఖర్చుకు వస్తుందని యూరియా ఎక్కువ వేస్తున్నారు. అది ఎవరు చెప్తే వేస్తున్నారంటే ఆ షాప్ వాళ్ళు చెప్తే వేస్తున్నారు. అంటే దీనికి ఒక శాస్త్రీయత లేదు. ఇప్పుడు మనం అందరం కూడా బ్రహ్మాండంగా టెక్నాలజీ ఏజ్ లో ముందుకు పోతున్నాం. నేనే టెక్నాలజీ ప్రమోట్ చేశాను. ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు సెల్ ఫోన్ లేని వాళ్లే లేరు. అందుకే దీనికి విరుగుడు మార్గం మీకు ఒకటే చెప్తున్నా, ఎప్పటికప్పుడు అగ్రి లిటరేచర్ ని కొత్త విధానాలన్నీ కూడా రైతు దగ్గర తీసుకురావాలి. సర్టిఫికేషన్ అంటే ఏంటి, ట్రేసబిలిటీ అంటే ఏంటి, ఏ పంట డిమాండ్ పెరుగుతా ఉంది, మార్కెట్ లో ఇంటెలిజెన్స్ ముందుగానే తెప్పించుకోవడం, అనలిటిక్స్ తీయడం, ఒకటి ఆహారపు అలవాట్లు మారడం, కొన్ని రాష్ట్రాల్లో పంట దెబ్బతినడం, కొన్ని రాష్ట్రాల్లో వరదలు రావడం, కరువు రావడం, డిమాండ్ సప్లై వల్ల కూడా పంటకు మనకు వచ్చే గిట్టుబాటు ధర డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి టెక్నాలజీ అన్ని అందుబాటులో తీసుకొస్తాం. అందుకే మీ అందరికీ చెప్తున్నా, అగ్రికల్చర్ లో టెక్నాలజీ, దీన్నే అగ్రిటెక్ అంటున్నాం. 3వ ప్రిన్సిపల్ గా నేను మాట్లాడుతున్నా. ఈ రోజు అగ్రిటెక్ కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ గాని టెక్నాలజీలు గాని తీసుకురావడానికి ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క ఇప్పుడు కూడా నేను రైతులతో మాట్లాడితే కూలీలు దొరకడం లేదని బాధపడుతున్నారు. ఇది యథార్థం. ఎప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను నరేగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని. ఒక స్టేజ్ లో ఇప్పుడు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే వ్యక్తిని, మాజీ ఆయన సీఎం గా ఉండేవాడు అప్పుడు మధ్యప్రదేశ్ లో, చౌహాన్ గారు ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దురదృష్టం ఆయన కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్లీ నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతా, ఎంతవరకు వీలైతే నా ప్రయత్నాలు చేస్తానే ఉంటా.